దాంతోపాటు కొద్దిగా క్రియేటివిటీ ఉన్న అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ లాంటి కోర్సెస్లో కూడా ప్రోత్సహించాం. ఈరోజు అలాగే షటిల్ బ్యాడ్మింటన్ కూడా ఇద్దరు ప్రొఫెషనల్ కోచెస్ తోటి కూడా చాలా మంచిగా కోచింగ్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే చివర్లో టోర్నమెంట్ కూడా నిర్వహించి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వేసవి పిల్లలందరికీ గుర్తుండిపోయేలాగా చేయగలిగామని భావిస్తున్నాం. ఏం చిల్డ్రన్, అవునా కాదా? ఒక 2-3 డేస్ బిఫోర్ చూస్తే ఈ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. మాకే అర్థం కాలే ఎవరిని ఆడియాలి, ఎవరిని కూర్చోవాలి, అసలు అంతా కన్ఫ్యూజ్ అయిపోయినాం మేము. గ్రౌండ్ ఇంత కలర్ఫుల్గా, ఇంత నిండుగా, ఇంత ఉత్సాహంగా ఎప్పుడూ చూడలేదు. పిల్లలు ఉంటే ఆ ఉత్సాహమే వేరు. చిల్డ్రన్స్ కూడా ఇంత సైలెంట్గా కూర్చున్నారంటే బహుశా మీ అబాకస్ మేడం గారిని చూసి భయపడుతున్నట్టున్నారు. ఈ సందర్భంలో మొట్టమొదటిగా మన అబాకస్ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మౌనిక గారిని బిగ్ క్లాప్స్ తోటి అందరూ ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం వేదిక మీదకి. మౌనిక గారు మన కాలనీలోనే ఉంటారు, న్యూ బిల్డింగ్స్లో. తను ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ హోల్డర్. గత 10-15 సంవత్సరాల నుంచి అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్లో చాలా మందికి, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా శిక్షణ ఇస్తారు. అటువంటిది మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తామనగానే ముందుకొచ్చి, సార్ ఫీజు కూడా అవసరం లేదు సార్, మామూలుగా నేను చెప్పేదానికి రెడీగా ఉన్నాను మన కాలనీ పిల్లల కోసం అంటే, కాకపోతే వాటికి అబాకస్ అటువంటి వాటికి కొద్ది ఖర్చు అవుతుంది కాబట్టి నామినల్ ఫీజు తోటి మనము అబాకస్ నిర్వహించగలిగాం. ఇప్పుడు అబాకస్ వల్ల పిల్లలు లబ్ధి పొందారా? ఏమైనా బెనిఫిట్ అయిందా లేదా మీకు? ఎస్ ఆర్ నో? సౌండ్ రావట్లే, చేతులు ఎత్తాలి. ఎస్ అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. ఏం రా వివేక్, నీకేం రాలేదా? వికాస్ ఓకే. ఇప్పుడు ఎక్కువ సమయం వృధా చేయకుండా మన అబాకస్ మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ అబాకస్తో పాటు యోగా కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా నడుస్తుంది మన సొసైటీ ఆఫీస్ ప్రాంగణంలో. ఉదయం 5:30 నుంచి 7 వరకు, అలాగే ఈవినింగ్ కూడా 5 to 6:30. మీరు ఎక్కువ ఉపయోగించుకోవాలి ఇటువంటి అవకాశము. ఇంట్లో ఉంటే మనము 4-5 సూర్య నమస్కారాలు చేస్తే చాలే అనిపిస్తుంది. ఇట్లా గ్రూప్ యాక్టివిటీస్ చేయగలిగితే మనము బాగా చేస్తాము. అలాగే మన గురువు గారు కూడా, రామలక్ష్మి మేడం కానీ, మన ఉపేందర్ గురూజీ కానీ, శంకర్ గురూజీ కానీ, వీళ్ళందరూ కూడా చాలా వాలంటీర్గా నేర్పించాలి అనే తపనతోటి ముందుకు వస్తుంటారు. ఆ విధంగా ఒక్కొక్కళ్ళని నేను ఈరోజు మొదలుపెట్టి, మొదట్లో అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ మేడం గారిని పిల్లలతోటి డెమో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పెద్దవాళ్ళు కూడా, సతీష్ కూడా చెయ్యెత్తుతున్నాడు వస్తా అనేసి. పెద్దవాళ్ళు కూడా రావచ్చు కావాలంటే. ఇప్పుడు మేడం గారు తన అనుభవాల్ని షేర్ చేసుకుంటారు. ఈ 15 రోజులు చాలా తక్కువ కార్యక్రమం అయినప్పటికీ ఈ 15 రోజులు సరిపోతుందా, లేకపోతే ఇంకా ఫర్దర్ కోచింగ్ కూడా అవసరమా అనేది అన్ని వివరాలు మీకు మేడం గారు వివరిస్తారు. ప్లీజ్. ఈ వేదికని ప్రసాదించిన గ్రీన్ హిల్స్ కాలనీ అసోసియేషన్ వారికి చాలా ధన్యవాదాలు.
చాలామంది అబాకస్ నేర్చుకుందాం అనుకుంటారు, ఫైనాన్షియల్గా కానీ ట్రైనర్ దొరకక కానీ. పిల్లలకు మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి 7th స్టార్ట్ అయినప్పటి నుంచి ఐఐటి, JEEE ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ని హ్యాండిల్ చేస్తూ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు ప్లస్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ అయ్యే మెథడ్ వచ్చేసి అబాకస్, వేదిక్ మ్యాథ్స్. 5th క్లాస్ లోపు పిల్లలు ఎవరైనా కానీ, LKG, UKG నుంచి ఏ పిల్లలైనా కానీ అబాకస్ నేర్చుకోవచ్చు. వేదిక్ మ్యాథ్స్ 5th క్లాస్ నుండి ఎవరైనా కానీ నేర్చుకోవచ్చు. పెద్దవాళ్ళు, ఇంటర్మీడియట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, యాప్టిట్యూడ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది నేను చెప్పేదానికన్నా కానీ పిల్లలు, మీరందరూ పేరెంట్స్ ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లల్ని చూసే ఉంటారు చాలా మందిని. సో అబాకస్కి ముందు ఎలా మ్యాథ్స్ సాల్వ్ చేశారు, అబాకస్ ఓన్లీ 15 డేస్ క్లాసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళలో వచ్చే మార్పుని మీరు గమనిస్తే కనుక మీకు దాని విలువ తెలుస్తుంది. వేదిక్ మ్యాథ్స్ వచ్చేసి మన పురాతన అథర్వణ గ్రంథం నుంచి తీసుకోబడింది. 1901లో మన పూర్వీకులు రచించిన గ్రంథాలలో 18 సూత్రాలతో 16 ముఖ్య సూత్రాలతో ప్రతి ఒక్క గణిత శాస్త్రాన్ని పరిగణించబడి సుఖమైన సౌలభ్యంగా అందరి స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ ట్రిక్స్తో వేదిక్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఇది ఎవరైనా కానీ, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, స్కూలింగ్, కాలేజ్, అకాడమిక్స్, జాబ్ చేసే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్, బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది. యాజ్ ఏ హౌస్ వైఫ్ కూడా నేర్చుకుంటే వాళ్ళ పిల్లలకు నేర్పించడానికి యూజ్ అవుతుంది. పిల్లలు నేర్చుకుంటే వాళ్ళ అకాడమిక్స్లో వాళ్ళకి ఇప్పుడు 60% వస్తే కనుక అబాకస్ కానీ వేదిక్ మ్యాథ్స్ కానీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెమిస్టర్లో 80+% రావడం అయితే గ్యారంటీ. ఇప్పుడు పిల్లలని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చూడండి. అందరి చేతుల్లో మొబైల్ ఉంది. మీరు ఒక్కసారి మీ మొబైల్ క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేసి మీరు చూడండి. నేను కొన్ని క్వశ్చన్స్ డిక్టేట్ చేస్తాను. అదే స్పీడ్ క్యాలిక్యులేటర్తో సమానంగా ఓన్లీ 15 రోజుల కోర్స్తో పిల్లలు ఇంత మార్పు చెందరు. అబాకస్ కోర్స్ కంప్లీట్ కావాలంటే 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ వాళ్ళు 15 రోజుల శిక్షణలో ఇంతగా అభివృద్ధి చెందారు. వేదిక్ మ్యాథ్స్ కూడా అంతే. ఒక్కసారి మనం పిల్లలని క్వశ్చన్స్ అడుగుదాము. దాని తర్వాత మరి కొంచెం అబాకస్ గురించి, వేదిక్ మ్యాథ్స్ గురించి, అది పిల్లలకు ఎలా ఉపయోగపడుతుంది. అబాకస్ అనేది ఓన్లీ క్యాలిక్యులేషన్సే కాకుండా వాళ్ళకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ అది ఎందుకు డెవలప్ అవుతుంది, మిగతా ఇంగ్లీషు, సోషల్, సైన్స్లో వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అవుతారు, అబాకస్ గురించి మిగతా కొన్ని విషయాలు వాళ్ళ పర్ఫార్మెన్స్ తర్వాత మనం తెలుసుకుందాం. ఇంప్రూవ్మెంట్ చూడడానికి మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాం. ఎవరి డిఫరెన్షియేట్ చేయాలని కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని బట్టి మీకు అది ఎలా వాళ్ళ మైండ్ని ప్లస్ క్యాలిక్యులేషన్, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుందో మీరు చూస్తారు. షల్ వి స్టార్ట్? 2 + 2 + 5 - 3 - 1 ఆన్సర్. మీరు చెక్ చేశారా అండి? ఎవరైనా పేరెంట్స్ మీ మొబైల్స్, అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి. ఒక్కసారి ఫాదర్స్, మదర్స్ ఒక్కసారి మొబైల్ తీసుకోండి. పిల్లలు కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారా, రాంగ్ ఆన్సర్ చెప్తున్నారా, ఇంత ఫాస్ట్గా ఎప్పుడైనా చెప్పారా? ఎవ్రీవన్ హ్యావ్ దేర్ మొబైల్స్. ప్లీజ్ టేక్ అవుట్ యువర్ మొబైల్ అండ్ చెక్ ద క్వశ్చన్స్. 2 + 2 + 5 - 2 - 2 - 5 + 4 + 5 ఆన్సర్. బెటర్ మీరు చెప్పగలుగుతున్నారా? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామా? 2 + 5 - 2 - 5 ఆన్సర్. మీరు కొంచెం పెద్దవాళ్ళు కొంచెం ముందుకు రండి. 22 మీరు ట్రై చేయండి బేటా. 20 పేరెంట్స్, I would request everyone to check on their mobiles the calculator who are having. 22 + 22 + 55 33 - 11 - 33 - 11 - 55 + 22 ఆన్సర్. ఎవరైనా చెక్ చేశారా అండి? మా పిల్లలు ఎవరైనా రాంగ్ చెప్పారా? ఎవరైనా పేరెంట్స్ చెక్ చేశారా అండి? Is it correct? They said 44 + 55 - 22 - 55 answer 100th place andi. I would request once again, please check the questions in the calculator. 222
ప్లస్ 222 ప్లస్ 555 మైనస్ 333. ఆన్సర్ ఇది ఒక సింపుల్ 15 days కంటెంట్ ప్రకారం వాళ్ళు 1.5 year కనుక కంప్లీట్ గా కోర్స్ నేర్చుకుంటే, నేనే కాదు మీరు కూడా ఎలాంటి కోర్స్ అయినా అడగొచ్చు. వాళ్ళు ఇక్కడ కంప్లీట్ చేసింది లెవెల్ 1 మాత్రమే. అబాకస్ లో 8 levels ఉంటాయి. 8 levels కనుక కంప్లీట్ చేసే ఆడియన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు అడిగే క్వశ్చన్ కైనా కానీ వాళ్ళు జవాబు చెప్పగలుగుతారు. వాళ్ళకి నేర్పించిన కొన్ని ఫార్ములాస్ తోని ఆన్సర్ చెప్పింది ఇది. ఇది బేసిక్ అబాకస్ అండి. ఒక్కసారి వేదిక్ మ్యాథ్స్ చూద్దాము. చాలా మందికి తెలుసు స్క్వేర్స్ ఏ నెంబర్ మల్టిప్లై బై ఇట్ సెల్ఫ్. ఎంత మందికి ఐడియా ఉందండి స్క్వేర్స్? ఎనీవన్ క్యాన్ రైజ్ యువర్ హ్యాండ్. పేరెంట్స్, సార్ మనకు 35 స్క్వేర్ కష్టమా అండి? 35 మల్టిప్లై విత్ 35 కదా. సో మనకి ఎలా చేస్తాం సార్? 35 మల్టిప్లై విత్ 35 ఆన్సర్ కష్టమే కదా. 45 స్క్వేర్, 55 స్క్వేర్, 95 స్క్వేర్, 82 స్క్వేర్. సో అది వేదిక్ మ్యాథ్స్ 15 రోజులు నేర్చుకున్న పిల్లలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ మీకు ఇప్పుడు చేసి చూపిస్తారు. అదే కదా వేదిక్ మ్యాథ్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వాట్ ఈస్ 45 స్క్వేర్? 98 స్క్వేర్. 100 అబౌవ్ స్క్వేర్స్ ఒక్కసారి చూద్దాం సార్. మీరు క్యాలిక్యులేటర్ లో చెక్ చేయొచ్చు. రాంగ్ ఉంటే నేను మళ్ళీ అడుగుతాను వాళ్ళని. 103 స్క్వేర్. 103 మల్టిప్లై విత్ 103. 103 స్క్వేర్ కరెక్టేనా సార్? నెక్స్ట్ 109 స్క్వేర్. 35 స్క్వేర్. 12 స్క్వేర్. ఇంకొక క్వశ్చన్ సార్. 99 మల్టిప్లై విత్ 42. 99 మల్టిప్లై విత్ 42. 10th ప్లేస్ లో 1th ప్లేస్ లో సపరేట్ నంబర్స్. సో మనం స్కూల్ మల్టిప్లికేషన్ లో అరౌండ్ 3 to 4 స్టెప్స్ ఉంటుంది. సో 99 మల్టిప్లై విత్ 42. ఆన్సర్స్ బేటా స్పీక్ లౌడ్లీ. మీరు చెక్ చేశారండి పేరెంట్స్? కరెక్టేనా అండి? ఒక పెన్ లేదు, పేపర్ లేదు, ఓన్లీ వాళ్ళ మైండ్ క్యాలిక్యులేషన్. 10th ప్లేస్ లో ఏ నెంబర్ ఉంది, 1st ప్లేస్ లో ఏ నెంబర్ ఉంది, ఓన్లీ ఆ సింపుల్ ట్రిక్స్ తోని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ 24 మల్టిప్లై విత్ 11. 264. 32 మల్టిప్లై విత్ 11. 352. 84 మల్టిప్లై విత్ 11. 924. కరెక్టేనా సార్? మీరు చెక్ చేశారా? సో వాళ్ళు ఇదే చెప్పడానికి కారణం ఏంటంటే ఐఐటి, జేఈఈ కొంచెం ఎంట్రన్స్ లెవెల్ ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా షార్ట్ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అందుకని వాళ్ళకి 15 days లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరగడానికి, అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ కి 100 tables కూడా చెప్పగలుగుతారు. 44 6 93 2 93 2 72 4 92 4 92 4. సో పేరెంట్స్ మీరు చూసారనుకుంటా, ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు రాంగ్ చెప్పినా కానీ యూ క్యాన్ ఆస్క్ మీ. చెప్పండి. 360 ఒక్కసారి పాపం చూద్దాము. భావిని వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ వస్తుండొచ్చు అని ఉంటుంది చాలా మందికి. ఈ పాప అయితే ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్, అందులో 2 years అయితే మనకి పాండమికే ఉంది. సో ఈ పాపని నేను క్యాలిక్యులేటర్ తో సమానంగా, కంప్యూటర్ తో సమానంగా క్వశ్చన్ ఫాస్ట్ గా అడుగుతాను. ఒక్కసారి మీరు చెక్ చేయండి. చేయబెట్టు బాగా. 2 + 2 + 5 - 3 ఆన్సర్ 6. కరెక్టేనా సార్? సో పాప ఫస్ట్ క్లాస్. ఈ ఫస్ట్ క్లాస్ పాపని మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఓన్లీ అబాకస్ వల్లనే. కమ్ ఫార్వర్డ్ బేటా. 6th class. 22 + 22 + 55 ఆన్సర్ 99. కరెక్టేనా సార్? ఒక పెన్ను లేదు, పేపర్ లేదు,
వాళ్ళకి ఇది ఎలా యూజ్ అవుతుందని ఫస్ట్ ఒక రైట్ ఆన్సర్ చెప్పిన వెంటనే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం వస్తుంది. ఇలాంటివి ఎన్నో సాల్వ్ చేయడానికి వాళ్ళకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మిగతా పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు కాబట్టి మేబీ మీరు అనుకుండొచ్చు వాళ్ళ అకాడమిక్స్ వల్ల కానీ అది చేయగలుగుతారు అని. బట్ ఈ చిన్న పిల్లలు ఇద్దరిని మీకు చూపించడానికి కారణం అయితే మేజర్ గా ఇది. Subscribe to our channel, click the bell icon and